సార్ వైసీపీ ఘోర పరాభవానికి కారణం విజయమ్మ గారే అని చెప్పేసి కేతిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తున్నాం సార్. మరి ఆయన దాని ప్రకారం చూస్తే ఏ విధంగా అంటారు సార్? దానిపై మీ ఒపీనియన్ ఏంటి? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీలో కొంత యాక్టివ్. ఆయన దాదాపు రోజు కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన రోజు తిరగడం, ఆ వీడియోలు విపరీతంగా పాపులర్ కావడం అవన్నీ చూసాం. సో ఆయన ఓడిపోతాడని ఎవరు కూడా అనుకోలేదు. ఖచ్చితంగా ఈ వ్యక్తి గెలుస్తాడు, ఎందుకంటే ఇంతగా ప్రజల్లో నిరంతరం ఉండి ప్రజా సమస్యలను పట్టించుకొని ఇంకెవరు కూడా లేరు అసలు. సో అయితే దీన్ని కొంత తెలుగుదేశం లోకేష్ కానీ వీళ్ళు ఈయన ఎందుకు తిరుగుతున్నాం అంటే ల్యాండ్స్ ఆక్యుపై చేసుకోవడానికి అట్లాంటివి కథనాలని వదిలేరు. కానీ ఆయన అసలు ఓడిపోతాడని ఆయన కూడా కళ్ళగనలేదు. రెండోది, అక్కడ సత్యకుమార్ ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన అక్కడ అవుట్ సైడర్, నాన్ లోకలు. మామూలుగా అయితే అక్కడ పరిటాల శ్రీరామ్ ఆశించే టికెట్, బట్ అది ఇవ్వకుండా సత్యకుమార్కి ఇచ్చారు. అది కూడా ఆశ్చర్యమైంది అందరికీ. సత్యకుమార్ ముందు నుంచి కూడా తెలుగుదేశానికి సపోర్టరు బీజేపీలో. సో అందుకని రెండోది వెంకయ్య నాయుడు దగ్గర ఉన్నాడు కాబట్టి వెంకయ్య నాయుడు రికమెండేషన్తో చంద్రబాబు ఇచ్చినట్టుగా అందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా సత్యకుమార్ గెలవడం అనేది అందరికీ షాక్, ఆశ్చర్యము. సో ఆ రకంగా ఆయన షాక్ అయ్యాడు. ఆ షాక్లో నుంచి తేరుకొని ఆయన కొంత సిన్సియర్గా ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది ఎవరు కేతిరెడ్డి. సో ప్రధానంగా రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడానికి ఎంత ఘోరంగా, ఒకటి ఏదన్నా మ్యానిపులేషన్ ఈవీఎంలో జరిగిందనేది కూడా ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. రెండవది, ఈవీఎంలు ఎంత ఉన్నా కూడా నెగిటివ్ ఓటు ఈ స్థాయిలో లేకపోతే అంతగా ఈవీఎంలను మ్యానిపులేట్ చేయలేరు. అంత చేస్తే మోడీ ఎందుకు 240కే పరిమితం అవుతాడు, మోడీ ఇంకా కంఫర్టబుల్ మెజార్టీ 272 మెజార్టీ తెచ్చుకునేవాడే కదా మ్యానిపులేట్ చేయగలిగితే అన్న వాదన కూడా ఉంది. కాబట్టి దాని మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ తగ్గించేశారు వైసీపీ వాళ్ళు. తగ్గించి అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో మనకి 40% ఓట్లు అయితే వచ్చాయి. కానీ వీళ్ళు ముగ్గురు ఏకమవ్వడం వల్ల వాళ్ళకి 60% వెళ్ళింది, మనకి 40% వెళ్ళింది. ఏమైనా ప్రజల్లో అయితే మన పట్ల అంత సానుకూలంగా లేదు, కొంత నెగిటివ్ ఓటు ఉంది. రెండవది, చంద్రబాబు ఇచ్చిన హామీల్ని నమ్మారు జనాలు అనేది జనరల్గా వచ్చింది. అయితే ఇప్పుడు కేతిరెడ్డి నిన్న ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే జగన్ ఓటమికి విజయమ్మే కారణం అనేది ఆయన ఫస్ట్ టైం చెప్పాడు. ఎవరు కూడా దీన్ని చెప్పలేదు. అయితే గతంలో విజయమ్మ జగన్ వైపు లేకుండా షర్మిల వైపు నిలబడడం, ముఖ్యంగా వీడియో రిలీజ్ చేయడం, అది కేతిరెడ్డి చెప్పింది. ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉంటే మనం ఇద్దరి మధ్య నలిగిపోవాలని ఆమె వెళ్ళిపోయింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమె షర్మిలాని గెలిపించానని ఒక స్టేట్మెంట్ వీడియో ఇచ్చింది. అందులో ఆమె చాలా జాగ్రత్తగా ఎక్కడ జగన్ పేరెత్తలేదు, స్టేట్లో కాంగ్రెస్ని గెలిపించమని కూడా ఆమె అడగలేదు. ఓన్లీ కడపలో షర్మిల నా బిడ్డ, రాజన్న బిడ్డ షర్మిల, మీ అభిమాని నాయకుడు రాజన్న బిడ్డ నిలబడింది, ఆమెను గెలిపించండి అన్న పిలిపించింది తప్ప ఆమె ఎక్కడా కూడా జగన్ ఓడించాను, జగన్ పేరెత్తలేదు, షర్మిల పార్టీని గెలిపించానని అనలేదు, ఏమనలేదు. అయినా దాన్ని తెలుగుదేశం క్యాంపు సక్సెస్ఫుల్గా వాడుకున్నారు. జగన్ను ఓడించమని షర్మిల విజయమ్మ పిలిపించిందని టైటిల్స్ పెట్టేసి దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. జనం కూడా నమ్మారు. ఎందుకంటే ఆమె జగన్ను కూడా గెలిపించండి అని ఉండాలి కదా. నా కడపలో నా బిడ్డను గెలిపించండి, స్టేట్లో జగన్ను గెలిపించండి అని ఒక మాట. అతను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, మరి అతని మాట ఎందుకు ఎత్తలేదు? క్లియర్గా ఒక రకమైన మెసేజ్ ఆమె పంపించినట్టే. అంటే జగన్ మీరు గెలిపిస్తారు లేదా నాకు అనవసరం, ఈమెను గెలిపించండి అన్నట్టే కదా అది. దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తే జగన్ మీరు ఓడించినా నాకేం ఇబ్బంది లేదు అన్నట్టుగానే ఉంది. సో అది కొంత పనిచేసింది. అంటే కుటుంబము జగన్ వైపు లేరు, సొంత చెల్లెలకే అన్యాయం చేశాడు జగను అన్న ఇది జనాల్లోకి వెళ్ళింది. మనది ఇప్పటికి కూడా ఫ్యూడల్ వాల్యూస్ ఉన్న సమాజం. అంటే మన నాయకుల కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన నాయకులు ఎవరెవరు ఎలా ఉన్నారు, ఇదంతా కూడా వ్యక్తిగతం రాజకీయం వేరు అనుకుంటాం. కానీ మామూలుగానే ఫెమినిస్టుల స్టేట్మెంట్ ఉంటుంది, పర్సనల్ ఈజ్ పొలిటికల్ అంటారు వాళ్ళు. అంటే ఏది రాజకీయం కానిది ఏది లేదు సమాజంలో, ప్రతిదీ రాజకీయమే అనేది, వంటింట్లో జరిగేదంతా కూడా రాజకీయమే అనేది ఫెమినిస్టుల థీరీ. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే పర్సనల్ అనేది ఏముండదు. మనకు శ్రీశ్రీ కవిత కూడా ఉంటుంది, వ్యక్తుల
ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం అనే శ్రీశ్రీ ఒక పోయం ఉంది. అలాగా అంటే పబ్లిక్ లైఫ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా మా లైఫ్ ఇది మీకేం సంబంధం అనే పరిస్థితి లేదు ఇక్కడ. అందుకనే పవన్ కళ్యాణ్కి కూడా 3 భార్యలు అది చర్చకు వచ్చింది. బట్ దాన్ని కూడా వీళ్ళు ఓవర్ డూ అంటారు. ఎక్కువ అదే పనిగా చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి వేరే అంశాలు లేవు వాళ్ళ దగ్గర. సో దాన్నే పట్టుకుంటే అది నెగిటివ్ అయింది. ఒక్కోసారి మనం ఏదో అంటాం, అది డిమినిషింగ్ ఆఫ్ మార్జినలిటీ అని ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంటుంది. ఓకే. అంటే మనం ఇప్పుడు మైసూర్ పాకు స్వీట్ ఉంది, అది 1 తింటే బాగుంటుంది, 2 తింటే బాగుంటుంది, 20 తింటే ఒకేసారి మొహం ఎత్తుతుంది మనకి. ఇంకా అసలు ఆ స్వీట్ జోలికే వెళ్ళొద్దు అనిపిస్తుంది, వామిట్ అవ్వచ్చు, కడుపు చెడిపోవచ్చు. అలాగా ప్రతిదానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అందువల్ల డిమినిషింగ్ ఆఫ్ మార్జినలిటీ అని ఉపాంత ప్రయోజనం అని ఎకనామిక్స్లో చెప్తారు. అంటే ఏదైనా కూడా లాగద్దు అని. సో అలాగే లాగారు, అది కూడా రివర్స్ అయింది. సో ఈ కాంటెక్స్లో కేతిరెడ్డి కేవలం విజయమ్మదే చెప్పలేదు, అనేక విషయాలు చెప్పాడు. అందులో ఒకటేమంటే ప్రజల్ని మెప్పించలేకపోయినాం మనం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయినాం. చంద్రబాబుని నమ్మరు ప్రజలు అనుకున్నాము, కానీ చంద్రబాబు హామీల్ని ప్రజలు నమ్మారు. మేము బలంగా ప్రజలకు ఇచ్చిన ఏరియాల్లో కూడా నాకు ఓట్లు రాలేదు. అంటే ఎక్కడెక్కడైతే పథకాలు బాగా అమలైనాయో అక్కడ కూడా మాకు ఓటు రాలేదు. దీనికి సంబంధించి మనం ఒక చెప్పుకోవాలి. అదేంటంటే సిఎస్డిఎస్ అనే ఒక సంస్థ పోస్ట్ పోల్ సర్వేలు చేశారు. వాళ్ళు పోస్ట్ పోల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో గురించి ఆయన సంజయ్ అని దాని కో డైరెక్టర్, ఆయన చెప్పింది ఏంటంటే ఒక్కొక్కసారి నీకు వేరే కారణాల వల్ల ఆ నాయకుడు నచ్చకపోతే ఆ నాయకుడు నీకు ఎంత మేలు చేసినా ఏం చేశాడు సార్ ఆయన అనేస్తారు. రెండవది ఆయన సొత్తు ఏమని ఇచ్చాడు, పర్సనల్ది ఏమని ఇచ్చాడా, మాదే మాకు ఇచ్చాడు అంటారు. అలాగే జగన్ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా మా పోస్ట్ పోల్ సర్వేలో ఆయన ఏం చేశాడు సార్, ఏమి ఇచ్చాడు మాకు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఆయన ఏమన్నా సొంత డబ్బులు ఇచ్చాడా, గవర్నమెంట్ ప్రజల సొత్తే కదా ఇచ్చాడు అనేవాళ్ళు ఉన్నారు. అంటే జగన్ మీద వాళ్ళకి వ్యతిరేకత వేరే కారణాల వల్ల వచ్చిన దానివల్ల వాళ్ళకి జగన్ నుంచి వచ్చిన లబ్ధి కావచ్చు, లేకపోతే ప్రయోజనం కావచ్చు, దాన్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా లేరు అనేది పోస్ట్ పోల్ సర్వేలో, సిఎస్డిఎస్ సర్వేలో తేలిందనేది ఆయన సంజయ్ మాట్లాడారు. సో అలాగా రకరకాల కారణాలు ఉంటాయి. సో ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మామూలుగానే ఎనీ రీజనల్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఉండదు. కొంతవరకు కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, బీజేపీలో చాలా చాలా తక్కువ, రీజనల్ పార్టీలో అసలు ఉండదు. సో అలాగే జగన్ పార్టీలో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. అంటే జగన్ మీద ఓపెన్గా విమర్శలు చేయడం అనేది ఎవరు చేసే ధైర్యం లేదు. అందుకని జగన్ మీద నేను కొంతమందిని కలిసినా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు చెప్పారు లాంగ్ బ్యాక్కి, జగన్ పార్టీని పట్టించుకోవట్లేదు సార్, అసలు రెడ్లే యాంటీగా ఉన్నారు, ఇంతకుముందు ఎవరైతే ఊర్లలో ఆర్గనైజ్ చేసి ఓట్లేశారో వాళ్ళందరినీ జగన్ పక్కన పెట్టేశాడు, జగన్ వర్సెస్ జనం అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నాడు, మరి ఇది మంచి జరుగుతుందా చెడ జరుగుతుంది మాకైతే డౌట్గానే ఉంది అని 2-3 ఏళ్లకు ముందుగానే చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్ళినా అతను వినలేదా, ఈ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. దానికి ప్రధాన కారణం అక్కడ సీఎంఓలో ధనంజయ రెడ్డి పేరు ఒకటి గట్టిగా అనిపిస్తుంది, రెండో పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చి కలిసి జగన్కి గ్రౌండ్ రిపోర్ట్ ఇద్దామనుకుంటే వీళ్ళు అడ్డుపడతారు అనేది ఇప్పుడు విమర్శ. కానీ నేను అనేది ఏమంటే ఇప్పటికైనా మీరు జగన్ని తిట్టండి, కానీ వాళ్ళని అధికారులను తిట్టితే ఏం లాభం? జగన్ కదా వాళ్ళని పెట్టింది, జగన్ ఆ సిస్టమ్ని పెట్టింది ఎవరు? జగన్ నేను పలానా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నాకు పంపించండి అని జగన్ చెప్తే వాళ్ళు పంపించకుండా అడ్డుకుంటారా? కాబట్టి అది అధికారులని ధనంజయ రెడ్డినో సజ్జలను తిట్టడం అనేది రాంగ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రజలతో పనిచేసిన వాళ్ళు కాదు, ఇద్దరు కూడా వాళ్ళు అధికారులు. ఆయన అధికారి, ఈయనేమో జర్నలిస్ట్గా ఉండి వచ్చాడు. సో మన బాస్ ఏం చెప్పాడు అది చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళకి కూడా పవర్ వస్తుంది కాబట్టి పవర్ మిస్యూజ్ ఎప్పుడైనా అవుతుంది. మనకి అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లని లాంగ్ బ్యాకే పొలిటికల్ సైంటిస్టులు చెప్పారు. కాబట్టి ఆ రకంగా జగన్ దగ్గర వీళ్ళిద్దరూకి అబ్సల్యూట్ పవర్ ఇచ్చింది ఎవరు? జగన్.
సో జగన్ మార్చుకోవాలి, బేసిక్గా జగన్ పని విధానాన్ని మార్చుకోవాలి. ఆ విషయం వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పటికి కూడా డైరెక్ట్గా జగన్ మీద చెప్పకుండా